హజరత్ మాగక్ రబ్బానీ ఉర్సు ఉత్సవాలకు విస్తృత ఏర్పాటు చేయాలని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఉన్న ఉర్సు దర్గాను క్షేత్రస్థాయిలో సందర్శించి సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని దర్గాకు తీసుకురానున్నట్లుగా తెలిపారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఫిబ్రవరి 2లోగా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమెతో పాటు కార్యక్రమంలో డీసీపీ బారీ, ఏసీపీ బోనాల కిషన్, దర్గా పీఠాధిపతులు నవీద్ బాబా, ఉబేద్ బాబా, మక్తుమ్ తదితరులు పాల్గొన్నారు. 2వ తారీఖు లోపల ఇంతవరకు ఉంటే అన్ని పనులు కూడా ప్రయారిటీ బేసిస్లో డెవలప్ చేయాలి. అక్కడ వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా పోలీస్ ప్రొటెక్షన్ కానీ, లైటింగ్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది కమిషనర్ గారికి నేను పంపిస్తాను. రేపు అధికారులు ఇక్కడికి వస్తారు. వచ్చి ఒకసారి మొత్తం చూసి మనకు అందులో త్వరగా అయిపోయే పనులు 100% 1వ తారీఖు లోపు పూర్తి చేస్తారు. ఇంకేమైనా లాంగ్ స్టాండింగ్లో చేయాల్సిన పనులు ఉంటే తప్పకుండా మనం తీసుకుందాం. ఎందుకంటే మన నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. అందులో నుంచి నా వంతు కూడా మీకు ఎంత అవసరం ఉందో చెప్తే అందులో అవసరాన్ని బట్టి నేను కొంత ఫండ్ కూడా కేటాయిస్తాను. కమిషనర్ గారు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు కొంత డెవలప్మెంట్ మధ్యలో ఆగిపోయిన విషయం కూడా మాకు తెలుసు. కాబట్టి అది మళ్ళీ మా చేతుల మీదనే పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని, మరి ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి దర్గా ఉత్సవాలకు వచ్చేటువంటి మైనార్టీ సోదరీమణులకు వాళ్ళ కుటుంబాలకు కూడా ఎటువంటి అసౌకర్యము కూడా కలగకుండా అందరూ కూడా సంతోషంగా వచ్చి వెళ్ళే విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక్కడ కన్సర్న్ పోలీసు సిఐ గారు ఉన్నారా, వాళ్ళు ఏది అడిగిందని వాళ్ళంటే అట్లా ఏర్పాట్లు చేయండి. నేను జిహెచ్ఎంసీ కంప్యూటర్స్ పండుగ గురించి చెప్తాను. వాళ్ళకి ఎక్కడ కూడా ఎవరికి కూడా కొంచెం చిన్న ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ జామ్ రాకుండా అవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకొని మీరు జిహెచ్ఎంసీ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని డెవలప్మెంట్ కూడా చేయండి. ఉత్సవాలు అయిపోయి ఎటువంటి అటు వెళ్ళిపోయి రోజు అయ్యే వరకు కూడా తీసుకోవాల్సిన బాధ్యత. అందరికీ కూడా నమస్కారం. ఖచ్చితంగా